పత్రిక 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి వల్లంట? మనకు జయము అనుగ్రహిస్తున్న జయము ఎవరు అనుగ్రహించాలి అమ్మా చెప్పండి అందరూ కూడా. యేసుక్రీస్తు ద్వారాగా మనకి జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి అన్ని పరిస్థితుల్లో కూడా జయము దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి రిసీవ్ చేసుకోండి దాన్ని. దేవుడు నా జీవితంలో అన్ని పరిస్థితుల మీద ఆయన నాకు జయం ఇచ్చునుగాక. అప్పుల మీద దేవుడు జయం ఇచ్చునుగాక. అనారోగ్యాల మీద దేవుడు జయం ఇచ్చునుగాక. కుటుంబ పరిస్థితుల మీద దేవుడు జయం ఇచ్చునుగాక. సాతాను శక్తుల మీద దేవుడు జయం ఇచ్చునుగాక. ప్రతి పరిస్థితి మీద దేవుడు నాకు జయం ఇచ్చునుగాక. ప్రతికూలతల మధ్యలో దేవుడు నాకు జయమిచ్చునుగాక. హల్లెలూయా. ఈ పగలు ప్రభు మనకి జయం ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అనారోగ్య సమస్యల మీద దేవుడు నీకు జయం ఇవ్వాలి. అప్పుల మీద దేవుడు నీకు జయం ఇవ్వాలి. కుటుంబ పరిస్థితుల మీద నీకు జయం ఇవ్వాలి. అలాగే నీ యొక్క ప్రతికూలతల మీద దేవుడు నీకు జయమిచ్చునుగాక. దేవుడు జయమిచ్చే దేవుడు ఏంట? యేసుక్రీస్తు మూలముగా ఎవరికి జయము? మనకు. ఎవరికి? మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. అందరు దేవుని స్తోత్రం చెప్తారా? ఎందుకు స్తోత్రం చెప్తున్నాం మనం? యేసుక్రీస్తు మూలంగా దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు. మరి కొంతమంది జీవితాలు ఎందుకు అపజయాలు ఉంటున్నాయి? ఈరోజు ఒక మాట మనం నేర్చుకోవాలి. ఎందుకు కొంతమంది క్రైస్తవ జీవితాల్లో ఎటు చూసినా అపజయాలే? సరే, జయం మాట పక్కన పెడతాం. అపజయాలు రావడానికి గల కారణాలు ఏంటి? 5 కారణాలు చెప్తాను. ఎందుకు మన జీవితాల్లో అపజయాలు? ప్రభు మనకు జయం ఇస్తానని వాగ్దానం చేశాడు, కానీ మన కుటుంబాల్లో ఆ జయం ఎందుకు రావట్లేదు? ఎందుకు జయం రావట్లేదు అనేది మనం తెలుసుకుంటే జయం రావడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏదన్నా రావట్లేదంటే అది ఎందుకు రావట్లేదు తెలుసుకుంటేనే కదా కారణం. అక్కడ సరిచేయబడితేనే కదా, అవునా కదా. అందుకనే జయము ఎందుకు రావట్లేదు ఒక క్రైస్తవుని జీవితంలో అనేది మనం ఆలోచన చేస్తే ఒక 5 విషయాలు మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఎందుకు జయము రావట్లేదంటే, మొదటిగా మన ఆలోచనల ద్వారాగా, మన యోచనల ద్వారాగా, మన ఆలోచనల ద్వారాగా మనకు జయం రావట్లా. సామెతల గ్రంథం 24:9 వాక్యంలో, సామెతల గ్రంథం 24:9 మైక్లో ఉన్నవారు చదవండి. సామెతలు 24:9. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. చూడండి, మూర్ఖుని యోచన అంట పాపము. పాపము. యోచనలు అంటే ఆలోచనలు. మన ఆలోచనలే పాపానికి దారితీస్తాయి. మన ఆలోచనలు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నీ ఆలోచనల ద్వారానే నీకు అపజయం రావడానికి అవకాశం ఉంది. నీ ఆలోచనల ద్వారానే నీకు పాపం రావడానికి అవకాశం ఉంది. నీ ఆలోచనల ద్వారానే నీకు శాపం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఆలోచనలు మనం జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే, వాక్యంలో మనం చూస్తే కనుక 4వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం కాదు, 5వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. 5వ అధ్యాయం 5వ వచనం. కాదు ఒక్క నిమిషం 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకు నొచ్చుకున్నాడు? 5వ వచనం చదవండి. నరుల చెడుతనము మరియు గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయ యొక్క తలంపులలో ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. యెహోవా ఏం చూశాడంటండి? నరుల యొక్క చెడుతనమును, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి నొచ్చుకొని భూమి మీద అసలు నరులు ఉండకుండా ఉండాలని జలప్రళయం దేవుడు రప్పించాడంట అండి. దేన్ని బట్టి భూమి మీద జనులందరినీ నాశనం చేశాడు దేవుడు అంటే, నరుల యొక్క ఆలోచన అని చెప్తారా? దేని మూలన?
ఆ ప్రజలందరినీ దేవుడు జలప్రయం ద్వారా అందరినీ కూడా ఏం చేశాడు? నాశనం చేశాడు, లేదా అందరినీ కూడా తుడిచిపెట్టేలా చేశాడంటే, ఒకటి నరుడి యొక్క చెడ్డ ప్రవర్తన, రెండవదిగా నరుడి యొక్క ఆలోచన. నరుని యొక్క ఆలోచన అంతా కూడా ఎలా ఉందంట? చెడ్డదై ఉందంట. అది ఊహలు కూడా ఎలా ఉన్నాయంట? చెడ్డగా ఉన్నాయంట. అంటే మీ ఆలోచనలు, మీ ఊహలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? దేవుడు అదే చూస్తాడు. ఎలా ఉంది ఆలోచన? చూడండి, మనిషి ఆలోచనలు ఊరికే మారిపోతాయి కదా. ఆలోచనలు ఇప్పుడున్న ఆలోచనల తర్వాత ఉండవు. చూడండి, చాలామంది ఎలాగా ఆలోచన చేసుకుంటారో చెప్పనా? మందిరంలో దేవుని వాక్యము చెప్పినప్పుడు నేను ఎలాగుండాలి, నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి, నేను ఎలా భక్తి చేయాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా ప్రవర్తించాలని అనుకుంటారంట. ఎప్పుడు? వాక్యం చెప్పినప్పుడు. కానీ తర్వాత మందిరం బయటికి వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళ ఆలోచనలు ఎలా మారిపోతాయి? తర్వాత మామూలుగా మారిపోతాయి. యథా రాజా తదా ప్రజ, ఎట్లా ఉన్నాయి మళ్ళీ అట్లాగే అయిపోతాయి. కానీ ఇక్కడ ఉన్న ఆలోచనలు వేరుగా ఉంటాయి, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచనలు వేరుగా ఉంటాయి కొంతమందికి. అందుకే ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా కొంతమంది ఉంటారు. కానీ నీ ఆలోచనలు దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయంట? సామెతలు ఏం చెప్పాడు? 24:9లో మూర్ఖుని యోచన పాపము. మన ఆలోచనలు బట్టే మనకి జయం ఉంది దేవుని సన్నిధిలో. అందుకే మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? చెప్పాలి, ఎలా ఉండాలి? మన ఆలోచన ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, వాక్యంలో ఇంకో మాట మనం నేర్చుకుంటే కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:5. మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. చూడండి, మరలా చదవండి ఆ మాట, చాలా జాగ్రత్తగా చదవండి ఈ మాట. చూడండి, మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ప్రతి ఆలోచన ఎవరికి చెరబట్టబడాలి? క్రీస్తుకి నామమునకు చెరబట్టబడాలి. ప్రతి ఆలోచన ఎవరి ఆలోచన కింద ఎవరి దగ్గర రావాలంటే క్రీస్తు దగ్గరికి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? పౌలు వాళ్ళు అంటే ప్రతి ఆలోచనను చెరబట్టి క్రీస్తుకు లోబడేలా చేస్తున్నారంట. అంటే పనికిరాని ఆలోచనలన్నిటిని ఏం చేయాలి? తీసివేసి ప్రతి ఆలోచన ఎక్కడికి రావాలంటే క్రీస్తుకు లోబడేలాగా, ప్రభు వైపు ఉండేలాగా. మన ఆలోచనలు ఇటువైపు ఉండాలి, ప్రభు వైపు ఉండేలాగా. చూడండి, చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మనం నేర్చుకుంటే కనుక కీర్తన 139:23. కీర్తన గ్రంథం 139:23 చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. చూడండి, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గమును నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగు. నన్ను పరీక్షించయ్యా, నా ఆలోచనలు కూడా పరీక్షించయ్యా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని పరీక్షించే దేవుడు మన ఆలోచనలు కూడా, మనలో ఆలోచన పుట్టక ముందే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కూడా దేవునికి తెలుసు అంటాడు. ఎవరికి తెలుసు అంట? రెండవ వచనం మనం చూడండి. నేను కూర్చుంట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. తలంపు పుట్టక ముందే, అసలు మనకు ఒక ఆలోచన మన మైండ్లో రాకముందే అది ఎవరికి తెలుసు అంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఈరోజు నీ ఆలోచనలు బట్టే నీకు అపజయం కలుగుతుందేమో. మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి? నీ ఆలోచన విధానము మారాలి.
అప్పుడే నీ కుటుంబంలో గొప్ప విజయం దేవుడిస్తాడు. ఏం మారాలి? ఎటువైపు నువ్వు ఆలోచన చేస్తున్నావు ఈరోజు? దేవుని వైపు నువ్వు ఆలోచన చేస్తున్నావా? లోకం వైపు నువ్వు ఆలోచన ఉందా? కాలేబు నిండు మనసుతో యెహోవాని సేవించాడు. నిండు మనసు అంటే కాలేబు మనసంతా, కాలేబు మైండ్ అంతా కూడా దేవుడే ఉన్నాడు. మరి నీ ఆలోచనలు ఎవరున్నారు? నీ మైండ్ ఎటువైపు ఉంది? నీ మనస్సు ఎటువైపు ఉంది? అందుకే వాక్యంలో ఉంది, పట్టణాన్ని పట్టుకున్నట్టు కంటే సామెతల గ్రంథకర్త అంటాడు, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు, గొప్పవాడంట. నిజమే, ఒక పట్టణాన్ని పట్టుకున్నట్టు కంటే కూడా, అలాగే పరాక్రమశాలి కంటే కూడా ఎవరు ధన్యుడంట? దీర్ఘశాంతము గలవాడా ఉంటుంది ఒక మాట. చూడండి, మనస్సును స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ మాట వినవు. రకరకాల ఆలోచనలు నీకు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, ఒక కీడు జరిగిందనుకోండి, నీ మైండ్లో ఉన్న ఆలోచనలు మారిపోతాయి దేవుని మీద కదా. చూడండి, ఇక్కడ చక్కగా ఆరాధనకు వచ్చారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు. మనం ఇంటికి వెళ్ళంగానే లేదా బయటికి వెళ్ళంగానే ఏదో ఒక అపజయం మనకు ఎదురైంది, లేదా ఏదో ఒక కీడు ఎదురైంది, లేదా ఏదో ఒక నష్టం మనకు ఎదురైంది. వెంటనే నీ మైండ్ ఆలోచన మారిపోద్దా లేదా? చెప్పండి, మారిపోదా? చెప్పరేంటి అందరూ కూడా? ఏంటి అందరు దిగులుగా కూర్చున్నారు? అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందరు సంతోషంగా ఉండండి. నీ ఆలోచనలు మారిపోతున్నాయా లేదా? ఎవరైనా ఏమన్నా అంటే నీ ఆలోచనలు మారిపోతున్నాయా లేదా? ఏదో నష్టం కలిగితే నీ ఆలోచనలు మారిపోతున్నాయా లేదా? దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన ఎప్పుడు కూడా నా వైపే ఉండాలి. హల్లెలూయా. కాలేబులాగా నిండు మనసుతో ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే దేవుని సేవిస్తారో వాళ్ళను దేవుడు గొప్ప దీవెనలతో నింపునుగాక. హల్లెలూయా. కాలేబు ఎక్కడికి వెళ్ళినా జయమంట. ఎందుకంటే కాలేబుకి బలం తగ్గలేదంట. బయలుదేరినప్పుడు ఎప్పుడు అంత బలం ఉందో 80 సంవత్సరాలకు కూడా అంతే బలం ఉంది. అంటాడు యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మామూలు ఇస్తావేమో, నాకు కొండ ప్రాంతాన్ని ఇవ్వయ్యా, అనాకీల ప్రాంతాలను ఇవ్వయ్యా అంటాడు. నాకు ఇప్పటికీ కూడా ఏముంది అంటాడు? శక్తి ఉంది, బలం తగ్గిపోలేదు. అంటే దేనినైనా జయించడానికి కాలేబుకి ఏముంది? బలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటే, నిండు మనసుతో యెహోవాని సేవించుట వలన. హల్లెలూయా. ఈరోజు నిండు మనసుతో నువ్వు యెహోవాని సేవిస్తే, అందుకే అంటాడు ఏలియా, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య మీరు జీవిస్తారు? యెహోవా దేవుడైతే ఇటు రండి, బయలు దేవుడైతే అటు వెళ్ళండి అంటాడు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడు ఏలియా? ఎన్నాళ్ళు మీరు చెప్పండి 2 తలంపుల మధ్య మీరు ఉంటున్నారు అంటే, కొంతమంది ఎలాంటి తలంపులు, అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఈరోజు అటు ఇటు 2 విధాలుగా మనం ఉండకూడదు. నీ తలంపులు, నీ ఆలోచన కేవలము యేసయ్య వైపే ఉండునుగాక. ఆ ప్రభు వైపే నీ ఆలోచన ఉండునుగాక. ఆ ప్రభు వైపే నీ దృష్టి ఉండునుగాక. ఆ ప్రభువే నీకు ఆశ్రయంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. 2 తలంపుల మధ్య ఉండకూడదు మనం. కొంతమందికి లోకము వైపు ఉంటాయి కొన్ని ఆలోచనలు, దేవుని వైపు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు 2 తలంపుల మధ్య మనం ఉండకూడదు. మన ఆలోచనలు కేవలం ఎవరి వైపు ఉండాలి? మన మనసు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపే ఉండునుగాక. ఒకటి, ఎందుకు మనకు అపజయాల కారణం అంటే మన ఆలోచనలు. నరుడు ఆలోచన దేవుని దృష్టికి చెడ్డగా కనబడుతుందంట. ఊహలు కూడా చెడ్డగా కనబడతాయంట. అంటే నీ ఆలోచనలు బట్టే, నీ ఊహలను బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అందుకే మన ఆలోచనలు, మన ఊహలు దేవుని దృష్టిలో ఎలా ఉండాలంట చెప్పండి? మంచిగా ఉండాలి. హల్లెలూయా. మంచిగా ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడు కూడా. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. 2వ మాట మనం నేర్చుకుందాం. 2వదిగా మనకు అపజయం కలగడానికి 2వదిగా గర్వం. ఏంటంట? యాకోబు 4:6 చూడండి. యాకోబు 4:6. ఆయన ఎక్కువ కృపనిచ్చును,
ఆయన ఎక్కువగా కృపనిచ్చును, ఆ. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఆ. దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి ఇస్తాడంటే కృప? దీనులకు. ఎవరిని ఎదిరిస్తున్నాడంటే దేవుడు? అహంకారులను అహంకారులు ఎదిరించి. దేవుడు దీనులకు తన కృపను ఇస్తున్నాడు కదా. ఒక మాట మీరు, గర్వం అనేది రకరకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందరు నా వైపు చూడండి, అందరు బాగానే ఉన్నారుగా. కొంతమందికి జనమును బట్టి గర్వం, అంటే వాళ్ళు మా జనము, మా కులము అన్నచ్చుగా, దానిని బట్టి కొంతమంది గర్వం. కొంతమంది గర్వం ఏంటో తెలుసా? డబ్బును బట్టి. చెప్పండి, ధనమును బట్టి. కొంతమంది గర్వం ఏంటో తెలుసా? అధికారమును బట్టి. అధికారమును బట్టి గర్వం ఉంటుంది, ధనమును బట్టి గర్వం ఉంటుంది, జనమును బట్టి గర్వం ఉంటుంది. కొంతమందికి వాళ్ళని చూసుకునే వాళ్ళకి గర్వం. ఎవరిని బట్టి? అదే అధికారం. అదే అధికారం, జనము, ఇంకా ధనము, వాళ్ళని చూసుకొని వాళ్ళకి 4 రకాలైన గర్వాలు ఉంటాయి ప్రతి మనిషికి. కానీ దేవుని బిడ్డలకి ఈ 4 కాకుండా ఇంకో గర్వం కూడా ఉంది. చెప్పండి, ఆత్మీయ గర్వం. ఏదైనా దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఏదో కొంచెం దేవుని కృప వల్ల ఏదైనా మనం వాడబడుతున్నాం అనుకోండి, లేదా దేవుని కృప వల్ల ఏదైనా మనం పొందుకున్నాం అనుకోండి, కొంతమందికి ఏమొచ్చేసిద్దంటే ఆత్మీయ గర్వం. నాలాగెవరో వాక్యము, నాలాగెవరో ప్రార్థన, నాలాగెవరో వాక్యం చదవలేదు, నాలాగెవరో పాట. ఇది ఆత్మీయ గర్వం కదా. కొంతమందికి అలాంటి గర్వాలు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గర్వము మనకు వచ్చిందంటే ఎప్పటికప్పుడు మనలో మనం చూసుకోవాలంట. ఏది రాకుండా, ఏదైనా పాట బాగా పాడామన్నారు అనుకోండి, ఏంటనుకున్నావు నేనంటే, నేను ఆరాధన చేస్తే, నేను పాట పాడితే ఊగిపోవాల్సిందే స్టేజీ. ఏంటంట? స్టేజీ ఊగిపోవాల్సిందే. నేను ప్రార్థన చేస్తే భూమి దద్దరెళ్ళిపోవాల్సిందే అక్కడ. ఏమండి, నేను వాక్యం చదువుతాను అంటే మీరు బాగా వాక్యం చదువుతారండి. అసలు నేను వాక్యం చదివితే ఎలా ఉంటుంది అనుకున్నారు? అసలు ఇవన్నీ ఏంటి? గర్వం. నేను అనేది గర్వం, మనము అనేది ఐక్యత. గుర్తుపెట్టుకోండి, నేను అనేది గర్వం, మనము అనేది ఐక్యత. నేనేమై ఉన్నానో, నేనేంటి అనుకున్నావు అనేది అంతా గర్వం కిందే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బాగా ఆరాధన చేశారన్నారు అనుకోండి, అంతా దేవుని కృప అంది, నాదేం లేదు, దేవుడిని నడిపించాడు. పాస్టర్ గారు మీరు బాగా వాక్యం చెప్పారనుకో, మరి ఏమనుకున్నావు అనుకో, అవన్నీ వద్దు మనకి. దేవుడు కృప, దేవుడు నిలబెట్టి నన్ను వాడుకున్నాడు అనాలా. మహిమ ఎవరికి వెళ్ళిపోవాలి? నీకు వచ్చిందా మహిమ, నీకు అయిపోయావే. ఇంకా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు తెలుసా నిన్ను? అది వాక్యంలో చెప్పనా ఇంకో మాట దాని గురించి. సామెతలు 16:18. నాశనానికి ముందు ఏం నడిచిద్దంట? వాక్యం ఉంది 16:18 సామెతల గ్రంథం. అమ్మ చదవండి. దాంట్లో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, పడిపోవడానికి ముందు ఏం మనసు ఉంటుందంట? అమ్మ అందరూ చెప్పండి, అహంకారమైన మనసు. నాశనానికి ముందు ఏముందంట? గర్వం. అందుకే అంటాడు కొంతమంది, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంట. ఏంటంట? వెలుగెక్కువ. అంతే, నిజమే అది. గర్వం. గర్విష్ఠులను దేవుడు ఏం చేశాడంట? నెబుకద్నెజరు అంతా నాదే అన్నాడు. సరేలే నీది అలాగా అని చెప్పి తీసుకెళ్ళి అడవిలో తీసుకెళ్ళి ఏం మేపించాడు దేవుడు చెప్పండి? గడ్డి మేపించాడు దేవుడు. రాజులను గడ్డి మేపిస్తే మనమెంతండి దేవుని దగ్గర? అందుకే మనలో ఏం రాకూడదు. ఇంకో మాట చూడండి, రోమపత్రిక ఇంకో వచ్చిన దాని గురించి. రోమపత్రిక 12వ అధ్యాయము 12:16. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు నుంచక. చూడండి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. దేవుని స్తోత్రం చెప్పండి. దేని మీద ఉండాలంట?
హెచ్చువాటి వైపు కాదు, తగ్గువాటి వైపే ఆసక్తులై ఉండాలంట. మీకు మీరే చెప్పండి అమ్మా, ఏమనుకోకూడదు మీరు, మీకు మీరే బొద్దులు బంతులని అనుకోవద్దు. కీడికి ప్రతి కీడు అవనికి చెయ్యొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంట? యోగ్యమైన, మనుషులందరి దృష్టికి యోగ్యమైన ఆలోచన మనము కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా ఏడ్చేవారితో ఏడవండి, ఒకరితోనొకరు మనసు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనసు నుంచగా తగ్గువాటి అందే ఆసక్తులే ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని ఎవ్వరు అనుకోవద్దు. నేనేంటో తెలుసా, నేను పరిశుద్ధిని, నేను బుద్ధిమంతుని ఎవరు అనుకోవద్దు. అందరూ కలిసి ఐక్యతగా ఒకరినొకరు మనం ఏం చేయాలో తెలియదు, సంఘంలో గౌరవించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఎదుట ఉన్నవాడు నీకంటే గౌరవమైన వ్యక్తి అని నువ్వు అనుకోవాలి. ఇప్పుడు ఏముందిలే నా ముందు అన్నావా, అయిపోయావే నువ్వు. ఇక దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు నిన్ను? అది విషయం అర్థమైందా? గర్వం ఉంటే సాతాను యొక్క గర్వాన్ని సాతాను ఎక్కడ పడేశాడు? సాతాను గర్వం మనసులో అనుకున్నాడంట, పైకనలా. అంటే మనసులో ఆలోచన దేవుడు ఏం చేశాడు? నేను దేవుని కంటే సమానం, ఎక్కువ కాదు, సమానం అన్నాడు అంతే. పైకి ఎవరికి చెప్పలా, మనసులో అనుకున్నాడు. లూసిఫర్ దేవుని దగ్గర ఒక ప్రధానమైన దూత, గాబ్రియేల్ మిఖాయేల్ లాగా లూసిఫర్ కూడా ఒక దూతే. కానీ ఏమనుకున్నాడు? కొన్ని ఆధిక్యతలు దేవుడు ఎక్కువ ఇచ్చేసరికి లోపల గర్వించాడు. మన భాషలో కొవ్వు పట్టిందనమాట. ఏమండి, గర్వించి అన్నాడు నేను దేవునితో సమానం అని అనుకున్నాడు. మనసులో ఎవరికి చెప్పలా. వెంటనే దేవుడు ఆలోచనను ఏం చేశాడు? ఎమ్మన్నే కిందకి ఆడితో పాటు కొంతమంది వచ్చేసారు. అంటే ఇప్పుడు గర్వం ఎవరిది? అది గర్వం అనేది ఎవరి గుణం? దీనత్వం అనేది ఎవరి గుణం? ఇప్పుడు మనకి తగ్గింపు కావాలా, గర్వం కావాలా? యేసుప్రభు ఒక మాట చెప్తాడు, మీరు అందరిలో కల్లా ఘనమైన వారుగా, ప్రముఖులుగా, గొప్పవారుగా ఉండాలంటే మొదట మీరు వాళ్ళందరికీ దాసులై ఉండండి. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర ఘనత నువ్వు కోరుకుంటే, దేవుని దగ్గర నువ్వు ఆధిక్యత నువ్వు కోరుకుంటే, అంటే యేసుప్రభు వారి దగ్గర శిష్యులందరూ అనుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, అందరికంటే మొదటివాడిని నేనే, ప్రభు నన్నే పిలిచాడు, నేనే గొప్పవాడిని అంటున్నాడు. యోహాన్ అంటాడు, నీకు పెళ్ళి అయింది, నాకు పెళ్ళి కూడా కాకుండా నేను ప్రభు వెనకాల ఎండబెట్టా, నేనే గొప్ప అంటున్నాడు. యాకోబు యోహాన్ అలా అమ్మొచ్చు అంటది, అయ్యా నా ఇద్దరు కొడుకుల్లో ఒకరిని రైట్ వేసుకో, ఒకరిని లెఫ్ట్ వేసుకో అంటుంది. ఎలాగా? ఒకళ్ళ రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకో అయ్యా అని వాళ్ళ తల్లి వచ్చి రికమెండేషన్ చేస్తుంది. ఇలాగ రకరకాలుగా అనుకుంటుంటే ప్రభు అన్నాడు, ఒకే ఒక మాట అంటాడు అక్కడ, ఎవరైతే గొప్పవారుగా ఉండాలని కోరుకుంటున్నారో వారు మొదటగా దాసుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో నువ్వు దాసుడు అయితేనే దేవుడు గొప్ప చేస్తాడు. దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకుంటుంటే దేవుడు కనబడితేనే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థానంలో హెచ్చింపిస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. చెప్పండి, ఎవరు హెచ్చించబడతారు? అమ్మ అందరూ చూడండి, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఏంటి నువ్వు తగ్గించుకోవడం? ఒకరు నిన్ను తిడితే నువ్వు తిరిగి అంటే తగ్గించుకోవడమా? ఒకళ్ళు నిన్ను తిడితే, ఒకళ్ళు నిన్ను అవమానిస్తే నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అది దేవుడు చూడాలి, అప్పుడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. కానీ మనం ఊరుకోం కదా అస్సలు. అదే ఆ కోపమే కదా మరి నీ అపజయాలకు కారణం అవుతుందిగా. మరి కోపం ఆగట్లా, కోపపడు గాడి కోపం రావాలి, కానీ అది ఉదయం వచ్చింది సాయంత్రానికి పోవాలి. అది లేకపోతే ఆ కోపం ఎలా మారిపోద్ది? పాపంగా మారిపోద్ది. కోప చిత్తునితో సహవాసము. కోపం అందరికీ రావాలి, అందరికీ వచ్చింది కోపం. మనిషి అన్న వ్యక్తికి ఏమండి అంటారు కదా తెలుగు భాషలో, అంటే ఉప్పు కారం తిన్న ప్రతి మనిషికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కానీ కోపం సాయంత్రానికి పోకపోతే అదేమైద్దంట? పాపంగా మారిపోయిద్దంట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి,
అమ్మా అందరూ చూడండి, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు. తగ్గించుకోవడం అనేది మనకు ముందు రావాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఆ తగ్గింపు దేవుడికి కనబడినప్పుడంట దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించేస్తాడంట. హల్లెలూయా. అందుకే కృప ఎవరికి ఇస్తాడంట? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు దేవుడు తన కృపను ఇస్తాడంట. కృప పొందుకోవాలా వద్దా? అమ్మా చెప్పండి, కృప కావాలా వద్దా? మీకు కృప కావాలంటే ముందు ఎలా ఉండాలి? దీనులుగా దీనులు ఏం చేస్తారు? అసలు దీనత్వం అంటే ఏంటి? తగ్గింపే కదా. సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉంటారు, ఏమీ మాట్లాడరు, ఎవరిని బాధించరు. ఎవరేమన్నా సరే. ఇందాక మనం చదివిన రోమాపత్రికలో 8వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఆ కిందకు వస్తే వచనాల్లో ఏముంది? పగ తీర్చుకున్నట మీ పని కాదు, నా పని అంటాడు. ఎవరి పని అంటాడు? 8వ అధ్యాయము చూడండి. అమ్మా నీ పనే కానీ చదవమ్మా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. గుర్తుపెట్టుకోండి 12:10. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. పగ తీర్చుకున్నట్టు ఎవరి పని అండి? దేవుని పని. 19లో ఉంది కదా, ప్రియులారా మీకు పగ తీర్చుకొనక మీకు మీరే ఎవరు? మీకు మీరే పగ తీర్చుకొని దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు పగ ఎవరి పని? ఎంతమంది మీకు మీరే పగ తీర్చుకుంటున్నారు కదా? అవండి మాట్లాడలేదేంటి? అందరూ చూడాలి. ఏ విషయంలోనే మన పగ మనమే చెప్పండి తీర్చుకుంటున్నావా లేదా? కానీ పగ తీర్చుకుంటే ఎవరి పని అంట? ఎవరికి అవకాశం అంటున్నాడు? మనం ఎవరికి ఇవ్వాలి? నీకు నువ్వు తీర్చుకుంటే ఆయన ఏం కలగ చేసుకోడు, కానీ అవకాశం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకే మనలో ఏముండకూడదు? గర్వం. చెప్పండి, నాశనానికి ముందు ఏమి నడిచిద్దంట? గర్వం ఎవరికైనా వచ్చిందంటే గర్వం. చాలామంది అరే ఇది కళ్ళు ఏమైపోయినాయి అంట. ఏమండి, కొంతమందికి కొన్నిటిని బట్టి ఏమవుతుంది? కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. కానీ మనం చూసుకోవాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. పైకి ఎక్కితే ప్రమాదం. ఎందుకంటే పైన నేను కళ్ళు ఎదర కనబడక పడిపోతాం. అందుకే గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒకటి యోచనలు, యోగ్యమైన ఆలోచనలు మనకు ఉండాలి. రెండోది, మనలో ఏముండకూడదు? గర్వం ఉంటే మనం జయం ఎక్కడ వస్తుంది? ఇక మూడో మాట చూసుకోండి. మూడో మాట ఏమిటంటే మన శరీరం. చెప్పండి, మూడో మాట చెప్పండి. మన శరీరం. వాక్యంలో చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమా 7:18. రోమా 7:18 చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరమందు మంచిది ఏదియు నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎందుకంట? పౌలేమంటున్నాడంట, నా శరీరము ఏం చెప్పండి? ఏమంటున్నాడు? నా శరీరం అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపలేదని నేను ఎరుగుదును. మన శరీరము మంచిది కాదంట. గుర్తుపెట్టుకోండి, నా శరీరం మంచిది కాదు, మీ శరీరం మంచిది కాదు. మీ శరీరం మంచిదా? ఇది అసలే కాదా? ఎందుకని మన శరీరం మంచిది కాదు? శరీరం ఎప్పుడు కూడా శరీర కోరికలే నెరవేర్చుకుంటుంది కదా. ఇంకా చదివితే ఇంకేం చెప్తున్నాడు అక్కడ చూడండి. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు
నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయిస్తున్నాను. చేయుచున్నాను. చూడండి, మేలు చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాడు అంటున్నాడు. చేయగోరిన మేలు చేయకుండా చేయగోరని కీడు నేను చేస్తున్నాను. నిజంగా మనం ఆశ అయితే ఉంటుంది మేలు చేయాలని కదా. అందుకే మనం కూడా చెప్పి ఆశ అయితే నాలో ఉంది కానీ అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసయ్య. మనం మంచిగా బాగా ప్రార్థన చేసేయాలి, 2-3 గంటలు కాదు 4 గంటలు చేసేయాలి అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ముసుగేసి పడుకోవడమే ఇక. సరే కదా, తినంగానే చాలు మంచిగా నిద్ర వస్తుంది. ఆహా చాలు, శరీరం అంటది పడుకో, ఇంకా ఏం చేస్తావులే రేపు పొద్దున్న చేద్దాంలే అంటది, అంతే. ఇంకా శరీరం ఎప్పుడు మంచిది కాదు. దైవికమైన అనుభవంలోకి శరీరం మనల్ని ఎప్పుడు నడిపించదు, ఎప్పుడు కూడా నడిపించదు. ఇంకా మనం చూడండి, మేలు చేయాలనుకుంటాం కానీ మేలు చేయలేం. ఆశ ఉంటుంది కానీ ఆశను మనము తీర్చుకోలేం. చూడండి, ఇంకా చూడండి, నేను కోరని దానిని చేసిన ఎడల ఆ, దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఆ, ఇకను నేను కాదు. ఆ, కాబట్టి ఆ, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఆ, అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమందు ఆ, నేను ఆనందించుచున్నాను గాని ఆ. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. వేరొక అవయవము అవయవంలో ఉన్నట్లు నా అవయవంలో వేరొక నియమం ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో నా పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబర్చున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఇట్టి మరణముకు లోగు శరీరము నన్ను ఎవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, అయితే ఇంటి మరణకరమైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలడు అని ప్రశ్నించాడు. తర్వాత జవాబు ఆయన చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎందుకగా కాగా నా మనసు నేను దైవ నియమమునకు శరీర విషయంలో పాప నియమమునకు నేను దాసుడై ఉన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు విడిపించగలడు? ఇట్టి మరణములోకి శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించగలంటే ఎవరు విడిపిస్తారు? యేసయ్య విడిపిస్తాడు. అందుకే 2 నియమాలు చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఎందుకంటే ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరం ద్వారా అనేకమైన ఏమొస్తాయి? పాపములు. ఈ శరీరం ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటుందండి. ఇది లోక సంబంధమైన శరీరం. అందుకే యాకోబు 4:1 ఉంటుంది, ఏమని? మీ పోరాటములు దేంతోనంట? మీ శరీరములో ఉన్న మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో నుండి కలుగుచున్న భోగేచ్ఛల వలన. దేని వలనండి? భోగేచ్ఛలు. భోగేచ్ఛలు అంటే ఏంటి? ఇది ఏదో పెద్ద విచిత్రంగా అనుకుంటారు. భోగేచ్ఛలు అంటే సుఖభోగాలు. సుఖభోగాలు. ఈ అవయవాలు ఏం కోరుకుంటున్నాయి? చెప్పండి అందరూ కూడా. సుఖభోగాలు కోరుకుంటాయి శరీరం. బండి నీ దగ్గర ఉంది, నడిచి వెళ్తున్నావు, శరీరం ఏమంటా తెలుసా? నీకు బండి ఉంటే నడిచి వెళ్తున్నావు ఎందుకు? బండి వేసుకెళ్ళు. ఏమండి, ఇక్కడ ప్రసాద్ కొట్టుకు కూడా బండి వేసుకుని వెళ్తాం బండి ఉంటే. ఎక్కడ శరీరాన్ని కష్టపెడతాక అస్సలు ఒప్పుకోం. ఎవరో అన్నారు, బండి ఉంటే బండి లేనప్పుడు ఎక్కడికైనా నడిచి వెళ్ళాడంట, బండి వేసిన తర్వాత టాయిలెట్కి కూడా బండి వేసుకుని వెళ్ళేవాడంట. దేనికి? అంటే బండి సుఖం. బండి అలవాటు అయిన తర్వాతే అందరికీ పొట్టలు పెరిగిపోతున్నాయి. నిజం. అదే సైకిల్ తొక్కితే మొత్తం శరీరం అంతా కదిలిద్ది కాబట్టి ఏ బాధ ఉండదు. ఇప్పుడు బండి ఎక్కడికి వెళ్ళినా డ్రు అని వెళ్ళిపోతే ఏం కదులుతుందండి? శరీరంలో ఏ అవయవం కదులుతుంది? సుఖం అలవాటు అయిపోయింది కదా ఎక్కువగా. అందరు నేల మీద పడుకునే వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పరుపులు అంట? మెత్తగా. ఏం మ్యాట్రస్ అయ్యి 10,000 అది అమ్మ మ్యాట్రస్ అంట. గుడ్డు కూడా దాని మీద పెట్టి నొక్కినా కూడా అది ఏం అవట్లా. అంతా సుఖభోగాలు ఎక్కువైపోయినాయి కదా అందరికీ కదా. నిజం చెప్పనా? ఈ శరీరము ఎంతసేపు సుఖాలని కోరుకుంటుంది. ఆ సుఖాల వల్లే మనకి రోగాలు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ శరీరంలో ఏది మంచిది లేదో ఈ శరీరం ఎప్పుడు కూడా నిన్ను వెనకలాగుతూనే ఉంటుంది. భక్తిలో గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చదవనవ్వదు, ప్రార్థన చేయనవ్వదు, మందిరానికి రానవ్వదు. 3 గంటలు సినిమా చూడడానికి కళ్ళు అప్పచెప్పి సినిమా మరి అలా చూస్తాం కానీ గంట మందిరంలో కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడిపోతామంటే
నిజమే అది. కానీ సినిమా మాత్రం ఇదేంటి అప్పుడే అయిపోయింది సినిమా, ఇంకాసేపు ఉంటే బాగుండేదిగా కదా. ఎందుకని ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. నీ శరీరం వల్లనే నీకు అపజయాలు. గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయలేకపోతా కారణం ఏంటి? శరీరం ఏమంటది? నిద్ర నిద్ర నిద్ర. చెప్పండి. మత్తు, పడుకో. కొంతమందికి ఎప్పుడు ప్రార్థన మొత్తం నిద్ర వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు వాక్యం చదివినా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి వాక్యం చెప్తున్నప్పుడు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఇక్కడ కొంతమంది నిద్ర కూడా వస్తూ ఉంటుందేమో. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. అందుకే పౌలు అంటున్నాడు శరీరము మంచిది కాదు. పౌలు అంటున్నాడు నా శరీరం మంచిది కాదు అంటున్నాడు. మరి మీ శరీరం మంచిదేనా అమ్మా చెప్పండి. ఇంకొక మాట చూపిస్తా చూడండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీకి రాసిన 2వ పత్రిక 7:1. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను చూడండి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను మనం ఏం చేసుకోవాలంట అమ్మా చెప్పండి? పవిత్రులుగా చేసుకోవాలి. 2 రకాలైన కల్మషములు, 2 రకాలైన అపవిత్రతలు. 1 శరీరమునకు, 2 ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనము చూడండి. పై వచనం చూడండి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. 1 చూడండి. 2 మాటలు ఇందులో ఉన్నాయి అమ్మ. అందరు తలపైకెత్తండి. చాలా జాగ్రత్తగా వినండి 2 మాటలు. 1 దేవుని భయంతో పరిశుద్ధత ఉంది కదా. దేవుడు మనకేమిచ్చాడండి? అందరూ చెప్పండి. మీరందరూ ఎవరు? రక్షణ పొందుకున్న వాళ్ళందరూ మీరు ఎవరంటే పరిశుద్ధులు. ఇప్పుడు మీరేం చేయాలి? అందరూ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని భయంతో, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంటే దేవుని భయంతో పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణంగా మార్చబడాలి. సంపూర్ణులు పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు. అంటే పరిశుద్ధత కలిగిన వారు సంపూర్ణమైన పరిశుద్ధతలోకి రావడమే ఎత్తబడడానికి ఒక అర్హత, లేదా ప్రభు రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక అర్హత. ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణంగా మారినప్పుడు. చెప్పండి ఎప్పుడు? చాలామంది అనుకుంటారు మేము రక్షణ తీసేసుకున్నాం, మేము బాప్తిజం తీసుకున్నాం, మేము పరిశుద్ధతలోకి వెళ్ళిపోయాం, మేము పరిశుద్ధులం, మేము పరలోకం వెళ్ళిపోతామంటే కుదరదు. ఆ పరిశుద్ధతలో ఉన్న నీవు సంపూర్ణలోకి రావాలి. అది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? దేవుని భయముతో. చెప్పండి ఎలా సాధ్యమవుతుంది? దేవుని భయముతో నీ పరిశుద్ధతను నువ్వు సంపూర్ణంగా చేసుకోవాలి. రెండవదిగా అదే సమయంలో ఏం చేసుకోవాలో తెలుసా? నీ శరీరానికి నీ ఆత్మకి అంటిన కల్మషమును ఏం చేసుకోవాలి నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శరీరానికి అంటిన మాలిన్యము, నీ ఆత్మకు అంటిన మాలిన్యమును కడుక్కోవాలి వాక్యం ద్వారాగా. వాక్యమని ఉదక స్నానము చేత. శరీర పాపములు వేరు, లోపల మనసుకున్న పాపములు వేరు. ఆత్మ కంటే మనసులో ఉన్న పాపాలు, శరీర పాపములు వేరు, మనసులో ఉన్న పాపాలు. 2 రకాలైన పాపాలు ఉన్నాయి. శరీర పాపాలు ఏంటి? వ్యభిచారము, దొంగతనము, నరహత్య, జారత్వము, ఏమండి ఎవరైనా కొట్టడం, ఇవన్నీ శరీర సంబంధమైన పాపాలు, శరీరం ద్వారా చేసాయి. లోపల పాపాలు ఏమన్నాయి? లోపల గర్వం, చెప్పండి, అసూయ, పగ, ద్వేషము, మత్సరము, ఇవన్నీ లోపల ఉన్న పాపాలు. లోపల కుళ్ళు, కుశుద్వం, పగ, ఏంటి ఇంకా మత్సరము, ఇంకా చెప్పండి ఒకరి మీద అసూయ, ఇవన్నీ లోపల. చెడు ఆలోచనలు, ఇవన్నీ లోపల ఉన్నాయి. అంటే ఇప్పుడు శరీరానికి అంటిన మురికిని కడుక్కోవాలి, లోపల మనసుకి అంటిన మురికిని కూడా కడుక్కోవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పక్క ఏం చేయాలి? దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. అదే సమయంలో ఇంకో పక్క ఏం చేయాలి? మన శరీరానికి చూడండి, మన శరీరానికి ఆత్మకు అంటిన కల్మషమును మనం కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే శరీరము మంచిది కాదు. చెప్పండి, శరీరము మంచిది కాదు. చూడండి మత్తయి సువార్త ఇంకో మాట చూడండి. మత్తయి సువార్త ఇంకో మాట కాదు, శరీరం గురించి.
మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి. చాలండి. ఏమని చెప్తున్నాడు ప్రభు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగండి, ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ ఎవరి శరీరం? ఎవరి శరీరం అంటది? ఆయన శరీరం గురించి చెప్తున్నాడు అక్కడ. నా ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ నా శరీరం ఎలా ఉంది అంటున్నాడు. ఇప్పుడు మన శరీరం బలహీనమైంది కాదా? చెప్పండి. మన శరీరము బలహీనమైంది, గుర్తుపెట్టుకోండి. మన శరీరం మంచిది కాదు, మొదటిది. రెండోది, మన శరీరం బలహీనమైంది. బలహీనమైన ఘట్టం, స్త్రీ బలహీనమైన ఘట్టం అని బైబిల్ చెప్తుంది. సరే, ఇప్పుడు రెండోది ఏంటంటే శరీరం యొక్క బలహీనతలు. కొన్ని బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి? శరీర బలహీనతలు మనల్ని లాగుతూ ఉంటాయి, అవునా కాదా? బలహీనతలు అనగా వీక్నెస్. చెప్పండి అమ్మ, చెప్పండి అందరూ. బలహీనతలు అనగా ఏంటి? వీక్నెస్. కొంతమందికి చూడండి, కొన్ని చూస్తే చాలు జమ్మని లాగుతూ ఉంటుంది, వాళ్ళకి ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం వానికి చెప్పాలి ఎడిట్ అయిపోయింది. సినిమాలకి, టీవీలకి, ఇంకా అలవాట్లకి, ఇంకా ఏమన్నా సుఖభోగాలకి ఈ శరీరం ఏమైపోతుంది? ఎడిట్ అయిపోతుంది. అంటే నువ్వేమైపోతున్నావు? ఆ విషయంలో వీక్ అయిపోతున్నావు. నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేను అది చేయకూడదు అని అనుకుంటావు. కానీ చూడంగానే ఏమైపోతుంది? శరీరం నిన్నేం చేస్తుంది? అయస్కాంతం లాగా అటువైపు, చెప్పండి అందరూ, లాగుతుంది. ఫోన్ వైపు లాగిద్ది, టీవీల వైపు లాగిద్ది, సినిమాల వైపు లాగిద్ది, లోక ఆశల వైపు లాగిద్ది, లోక స్నేహాల వైపు లాగిద్ది, అవునా కదా? అంటే శరీర బలహీనత. అందుకే అంటున్నాడు ఆత్మ సిద్ధముగానే ఉంది కానీ నా శరీరం. ఈ బలహీనత ఏంటి? శరీర బలహీనత అంటే కొంతమందికి అనారోగ్యాల బలహీనత. ఇప్పుడు కొన్ని అనారోగ్యాలను బట్టి కొంతమంది చేయలేకపోతున్నారు ప్రార్థనలు కదా, కొన్ని చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఇది శరీర బలహీనతలు రెండు రకాలు. ఒకటి ఆకర్షించుకునే విధానం, అంటే ఆ విషయంలో స్ట్రాంగ్గా లేము మనం. ఏ విషయంలో? కొన్ని విషయాల్లో. చూడండి, అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉన్నాం, కొన్ని విషయాల్లో కొంతమంది వీక్ అయిపోతారు. ఇప్పుడు 9 విషయాల్లో నువ్వు స్ట్రాంగు, కానీ ఒక్క విషయంలో నువ్వు వీకు. ఆ ఒక్కటి చాలు సాతాను నిన్ను దాడి చేయడానికి నీ మీద కదా, అవునా? నీ బలహీనత ఏంటో, నీ శరీర బలహీనత ఏంటో సాతానికి తెలుసు. దాని మీద వాడు అటాక్ చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఆ బలహీన దాన్ని బలపరుచుకోవాలి, స్ట్రాంగ్ అవ్వాలి అక్కడ. హల్లెలూయా. అక్కడ స్ట్రాంగ్ అయితే ఇంకేమీ నీకు ఇబ్బంది లేదు. ఏది వచ్చినా సరే నువ్వు బలంగా నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఏదొచ్చినా నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. సాతాను ఏం చేస్తాడంటే మనలో ఉన్న ప్రతి బలహీనతను వాడు వెతుకుతాడు. ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు బలహీనం ఉన్నావా? ఎవరిని తిడితే నువ్వు బలహీనం అయిపోతావా? ఎవరిని తిడితే, లేదంటే నేను చూపిస్తే నువ్వు ఆకర్షింపబడతావా వాటికి? లేదా ఒక శరీర బలహీనత బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా? అంటే దేవుడు సాతాను చూస్తాడు ఏ విషయంలో నీకు వీక్నెస్ ఉంది, ఏ విషయంలో నువ్వు శరీర విషయంలో బలహీనం అయిపోతున్నావు అని. సాతాను ఏ విషయంలో, నీ భర్త విషయంలో నువ్వు బలహీనం అవుతున్నావా, నీ బిడ్డ విషయంలో నువ్వు బలహీనత అవుతున్నావా, లేదా నువ్వు జాబ్ విషయంలో నువ్వు బలహీనం అవుతున్నావా, లేదా పని విషయంలో నువ్వు బలహీనం అయిపోతున్నావా, లేదా నీ శరీర విషయంలో బలహీనం అయిపోతున్నావా, లేదా ఏదైనా ఆకర్షణ విషయంలో నువ్వు బలహీనం అయిపోతున్నావా, ఏ విషయంలో నువ్వు బలహీనం అవుతున్నావో సాతాను దాన్ని టార్గెట్గా పెట్టి నిన్ను భక్తిలోంచి పడేయడానికి వాడు ప్రయత్నిస్తాడు. అందుకే మనలో ఉన్న శరీర బలహీనతలు మనం పోగొట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదా? చెప్పండి వాస్తవంగా. ఇప్పుడు ఈ శరీరం ద్వారానే కానీ జయించలేకపోతున్నాం కాదా, అవునా? ఈ శరీర బలహీనతలు, ఒకటి శరీరం మంచిది కాదు, రెండోదిగా శరీర బలహీనతలు మనల్ని, మూడవదిగా చెప్పనా, ఒకటి ఆలోచనలు, 2 గర్వం, 3 శరీరం, 4 నిర్లక్ష్యం. నేను రాత్రి చెప్పా నిర్లక్ష్యం. 4 ఏంటి? చేయాలనుకుంటారు కానీ చేయరు, బద్ధకం లేదా నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యం వలన ఏమవుతుందో తెలుసా?
దాన్ని నువ్వు ఇంకా ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంది. వాస్తవానికి నీకు 3 రోజులు జ్వరం వచ్చింది. వాస్తవంగా జ్వరం 1-2 రోజుల్లో ఏమవ్వాలి? తగ్గిపోవాలి. 3 రోజులు దాటిందంటే నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అది అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారు? దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. సర్లే చూద్దాంలే, ఏమవుతుంది, తగ్గిపోద్దిలే, ఈరోజు చూద్దాంలే, రేపు చూద్దాంలే అన్న ఏం చేస్తారు రోజులు. అదేమైంది? అది టైఫాయిడో మలేరియానో తెలియదు నీకు. కానీ నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైంది? ఇంకా చెప్పండి, ఇంకా అది ప్రమాదకరంగా మారిపోయే అవకాశం ఉంది. ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే చూసుకున్నాం అనుకోండి, ఏదైనా తక్కువలో అయిపోయిద్ది అంటారు. చూసారా? ఏమంటారు? గోటితో పోయేదానికి కొంతమంది నిర్లక్ష్యం వలన గోటితో పోయేది ఎక్కడి దాకా వెళ్తుందంట చెప్పండి. అందరూ కూడా గొడ్డల దాకా వెళ్ళిపోతుంది. కొంతమంది తల్లికి వందనం గురించి అన్నీ కూడా చూసుకోమన్నారు, చెక్ చేసుకోమన్నారు. కొంతమంది ఎప్పుడు చెక్ చేసుకున్నారు తెలుసా? ఏమండి, పడే రోజు చెక్ చేసుకున్నారు కొంతమంది. కొన్ని అకౌంట్లు లేవు, ఎలా లేవు, రన్నింగ్లో లేవు. కొంతమంది అప్పటికప్పుడు అకౌంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. అక్కడ నిర్లక్ష్యం వలన ఏం చెల్లించాల్సి వచ్చింది? భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నేను అనేది కామన్గా చెప్పాను, కానీ మామూలు విషయాల్లో కాదు. భక్తిలో నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు అన్ని రకాలుగా నష్టపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయకూడదు? భక్తిలో నిర్లక్ష్యం చేయకూడదు. భక్తిని కాపాడుకోకపోతే నష్టపోతాం. వాక్యంలో చూడండి సామెతలు 4:23. సామెతలు 4:23 చదవండి. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకుని. అమ్మ అందరు నా వైపు చూడండి, తలపైకి ఎత్తండి. అన్నిటికంటే, ఎన్నిటికంటే, అసలు మీకేమున్నా అన్నిటికంటే, మీ దగ్గర ఏమున్నా, మీకేమున్నా, మీరేం కలిగి ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి చెప్పండి అందరు కూడా. ఎందుకని హృదయంలో ఏం బయలుదేరతాయంట? కానీ హృదయం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటేనే కాపాడుకోలేము ఏది కూడా. అవునా కాదా చెప్పండి? హృదయాన్ని నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. ఏదైనా మనం సర్లే ఏం కాదులే అనుకొని ముందుకు వెళ్తారు కొంతమంది. కానీ అదే తర్వాత మనకేమైందంటే పెను ప్రమాదంగా మారిపోతుంది. హృదయము మోసకరమైంది అంట. ఎలాంటిదంట? దాన్ని ఎవరు గ్రహించగలరు? కానీ హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోలేదనుకోండి, అంతే, ఇంక మనం అయిపోతాం. ఇంకొక మాట చదువుతాను చూడండి, అక్కడే సామెతలు 22:3 చదవండి. 22:3 సామెతలు. సమయం అయిపోయింది. బుద్ధిమంతులు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చూడండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడు. నిర్లక్ష్యంగా అలా ఉంటాడా అమ్మా? అందరు తల్లపైకి ఎత్తండి. ఇప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? అపాయం వచ్చినప్పుడు దాక్కుంటాడు. మీకు 3 చేపలుగా చెప్పానుగా, సుమతి, కాలమతి, మందమతి. సుమతి ముందుగా తెలివైన దానిలాగా ఏం చేసింది? ఎండాకాలం వచ్చింది, చెరువు ఎండిపోతుంది. వాళ్ళ ముగ్గురు ఆలోచన కలిగి, అందులో సుమతి అంది కదా, ఇప్పుడు ఇది చెరువు ఎండిపోతుంది, మన అందరినీ కూడా పట్టేస్తారు, చంపేస్తారు, కాబట్టి అదిగో ఈ చిన్న పిల్ల కాలం ద్వారా మనము నదిలోకి వెళ్ళిపోతే మనకి ఏ ప్రమాదం ఉండదు అని సుమతి చెప్తే, మిగతా 2 అని అంటే చూసుకుందాంలే. ఎప్పుడు నిర్లక్ష్యం. ఎప్పుడు చూసుకుందాం? యోచన ఉండదు, ఆలోచన ఉండదు కొంతమందికి. అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలంటే పీకల మీదకి వచ్చిన తర్వాత ఇంకేం చూస్తామమ్మ మనం. సుమతి ముందుగా ఏం చేసింది? తెలివిగా ఆ రాత్రి వెళ్ళిపోయిందంట. ఆల్రెడీ ఎండాకాలం వచ్చేసింది, చేపలు పట్టేస్తున్నారు అందరూ. అప్పుడు కాలమతి ఏం చేసిందంటే తెలుసా? కాలమతి ఏం చేసిందంటే అప్పటికప్పుడు సమయస్ఫూర్తి కలిగి చచ్చిన దానిలా పడుందంట. చచ్చిపోయింది అనుకొని ఇసిరేశారు దాన్ని. కానీ మందమతి ఉన్న చూడండి, కొంతమంది మందమతుల్లాగా ఉంటారు. ఎగురుతుందంట అది గట్టి మీద, ఆహా అని చెప్పి తీసి బొట్టలు వేసారు. దాని పని అయిపోయింది. ఇంకా ఏమండి, ఏం లేదు ఇక్కడ. వీళ్ళిద్దరూ ఏం చేశారు? సుమతి మాటలకి
కొంతమంది దేవుని మాటలకి నిర్లక్ష్యం చేస్తే మందమతిలాగా అయిపోతారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవునిని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని భక్తిని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు, వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ అందరూ చూడండి, శ్రద్ధ కలిగి ఉందురుగాక. శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా, ఐశ్వర్యవంతుడు అవుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఐశ్వర్యవంతులు అవుతారు? శ్రద్ధ, దేవుని మీద శ్రద్ధ, వాక్యం మీద శ్రద్ధ, ప్రార్థన మీద శ్రద్ధ మనం కలిగి ఉండాలి. చివరిగా చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తా. 5వ మాట, ఇంకా దేవుని ఇంకా సగమే మనం వాక్యం నేర్చుకున్నాం ఇందులో. తర్వాత శోధకుడి ద్వారాగా. ఎవరి ద్వారాగా? శోధకుడు అనగా ఎవరి వలన అపజయాలు వస్తాయి మనకి? చూడండి, అవ్వని మోసగించాడు సాతాను కుయుక్తి ద్వారా. ఓడిపోయారా, గెలిచారా? సాతాను దగ్గర ఎవరు ఓడిపోయారు? అవ్వ, ఆదాము ఓడిపోయారు. అంటే సాతాను ద్వారా కూడా మనకి ఏమొస్తాయి? మొదటిగా అపజయాలు మనకి ఎవరి వల్ల వస్తాయి చెప్పరా? మన ఆలోచనలు. 2 గర్వం, 3 శరీరం, 4 5 రకాలుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 5 రకాలుగా మనకి ఏమొస్తాయంట? అపజయాలు కలుగుతాయి. జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకొని దేవుని ద్వారా జయం పొందుకుందాము గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.